శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి, అలానే నగర కమిషనరు పులి శ్రీనివాసులు గారికి, అలానే ఈనాటి కార్యక్రమానికి ముఖ్యకర్త మరి వారి పుస్తకాలే వాళ్ళు మనం ఆవిష్కరించడానికి మనం ఇంత సమావేశం అయ్యాం. మరి అటువంటి వ్యక్తి కొమ్మెల అంకారావు గారికి, అలానే పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలానే జిల్లా అటవీ శాఖ అధికారిని శ్రీమతి ఎం హిమశైలజ గారికి, అట్లానే ముఖ్యులు పెద్దలు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మురళీమోహన్ గారికి, అలానే ప్రిన్సిపాల్ లైన్ పి గోపీచంద్ గారికి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కొండా వెంకటేశ్వర గారికి, అలానే వన్ లైఫ్ విజయవాడ ఏలూరు లీలాకుమారి గారికి, మరి మా ఆత్మీయులు ఎస్ఆర్కే ప్రసాద్ గారికి, హాజరైన మీ అందరికీ పాత్రికేయులకు నమస్సుమాన్ని తెలియజేస్తూ, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గత 45 ఏళ్ళుగా పర్యావరణ కార్యక్రమాలే చేస్తున్నాను. నాకు పర్యావరణం అంటే చాలా ఇష్టం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న జాజీ గారిని ఈ రోజున ఇక్కడికి రప్పించటం, మరి వారి పుస్తకాలు ఆవిష్కరించడానికి మనం అందరం ఇక్కడ సమావేశం అవటం సంతోషం. ఎందుకంటే మరి ఎంపీ గారికి అట్లానే కమిషనర్ గారికి కూడా అవతల మీటింగ్ ఉన్నది. మనం కార్యక్రమాన్ని తొందరగా మనం ముగిద్దామని మీకు తెలియజేస్తూ, మొదటగా గోపీచంద్ గారు, నాగసుశీల్ గారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. నమస్తే. మొదటగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ వెల్కమ్ అడ్రస్ చెప్పవలసిందిగా ప్రిన్సిపల్ గారిని గోపీచంద్ గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు పుస్తకావిష్కరణకు విచ్చేసినటువంటి అతిథులకు, విద్యార్థులకు నమస్సుమాంజలి. ఇవాళ మాకు గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. మన ఈ మీటింగ్ రాబోయే ముందు కాలేజ్ కమిషనరేట్ నుంచి వేస్ట్ కలెక్ట్ చేసి కాలేజీలో స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ పొల్యూషన్ బోర్డు వాళ్ళతోటి కలిసి దాన్ని డిస్పోజ్ చేసి దాంతో వచ్చిన డబ్బులతో పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాలను చేయమని ఇందాక నోటీసు వచ్చింది. మా మురళీమోహన్ గారికి అది చదివి వినిపించి ఈ రోజు నుంచే దాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చాం. సో కాలేజీలో పర్యావరణానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అనేది కాలేజీ ఆవరణ చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క, ప్రతి గడ్డి పరక కూడా జాగ్రత్తగా ప్రూనింగ్ అండ్ ట్యూనింగ్ చేసి సంరక్షించటం జరుగుతూ ఉంది. దీనికి అంతటికీ కూడా మా సెక్రటరీ గారు మురళీమోహన్ గారు అధ్యాపకేతర బృందం చేయటంతోనే మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. సో కొద్ది రోజుల క్రితం మన కమిషనర్ గారు మన కాలేజీకి ముఖ్య అతిథిగా వచ్చి ఇదే ఆడిటోరియంలో ఔషధ మొక్కల ప్రదర్శనని స్టార్ట్. ఈ ఔషధ మొక్కలు ఆ రోజున 120కి పైగా మా బాటనీ, జువాలజీ అండ్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మా పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్ గారు, వీరందరూ కలిసి మొక్కల ఎగ్జిబిషన్ చేసి ఆ మొక్కల్ని కూడా పరిరక్షిస్తూనే ఉన్నాం. సో దీస్ ఆర్ ద గ్రీన్ ఇనిషియేటివ్స్. అందులో భాగం ఈరోజు ఈ పుస్తకావిష్కరణ కూడా భాగం అవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చిలికాని సీతారామయ్య గారికి, మిగిలిన మొక్కల ప్రేమికులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక
ఒక మహాకవి అంటాడు, ఎర్త్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ లవ్ అన్నాడు. ప్రేమ అనేది ఉండదగింది కేవలం భూమి మీదే, ఇంకో చోట లేదు అన్నాడు. ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. మనిషికి జంతుజాలాలకి ఆక్సిజన్ లేకపోతే లేదు. సో ఎర్త్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ లవ్ అనే దాని మీద ఒక పుస్తకం రాయొచ్చు. గారు అవతల మీటింగ్కి వెళ్ళవలసి ఉన్నది. మొదటగా మనం పుస్తకాల ఆవిష్కరణ ఆవిష్కరణ చేసినాక వారిద్దరు సందేశం ఇతర ముఖ్య అతిథులు సందేశం ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారు. దయచేసి సహకరించడంలో కోరుతూ ఇప్పుడు ముఖ్యులు ఇద్దరిని కూడా ఈ పుస్తకాల ఆవిష్కరణలో కోరుతున్నాను. సిఎస్ఆర్ ఆర్గానిక్స్ గౌరవ సిలికాన్ సీతారామయ్య గారు, ఇట్లనే మన జేకేసీ కాలేజీ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి గౌరవ నర్సరావుపేట ఎంపీ గారు, ఇట్లా డయాస్ మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ముఖ్యంగా ఏ వ్యక్తి యొక్క శ్రమ ద్వారా వచ్చినటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి కొన్ని బుక్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. వారు శ్రీ కొమరి అంకారావు గారు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజీ వారికి అట్లనే వారికి కొంత సలహాలు సూచనలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాల్లో అదే ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి కొన్ని మంచి కార్యక్రమాల్లో ఇది ఇక్కడ ఈ కాలేజీ వేదికగా చేసుకొని కొన్ని కార్యక్రమాలను డిజైన్ చేసుకొని ఈ వేదికని ఉపయోగించుకుంటున్నటువంటి పెద్దలందరికీ ఈ వేదిక ద్వారా సమాజానికి కొంత మెసేజ్ వెళ్తుంది. కాబట్టి కాలేజీ వారికి, సీతారామయ్య గారికి, ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకా కృషి ఎవరెవరైతే చేశారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నేను కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత ఇది సెకండ్ ప్రోగ్రాం. నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి ప్రకృతిలో జీవించి వచ్చాను. అందుకని ఫస్ట్ నుంచి కూడా గ్రీనరీ అన్నా లేకపోతే ప్రకృతి అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. దానిలో భాగంగా ఫస్ట్ ప్రోగ్రాం వీరు మరి మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ ద్వారానే లోకల్గానే గ్యాదర్ చేసి ఫస్ట్ టైం మరి స్టూడెంట్స్కి వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినటువంటి విజిటర్స్కి చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేశారు.
సో అదే మాదిరిగా ఈరోజు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వెంకటరావు గారిని చూస్తే. నేను చూడటానికి చాలామంది అనుకోవచ్చు ఇంత శ్రమ పడుతున్నాడా, ఇంత శ్రమ ఉందా, ఇంత విజ్ఞానం ఉందని అనుకోవచ్చు. అంటే జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, సూటు బూటు వేసుకొని పెద్ద హంగామా విగ్రహం ఉంటే పాండిత్యం ఉందనుకుంటున్నాం. కానీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఇప్పుడు మంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొన్ని ఇంకా తెలుసుకోవాల్సిన చాలా అనేక రాష్ట్రాలు తిరిగి తనకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్కి దగ్గరగా జీవించడం. కారంపూడి అంటే మీకు అందరూ తెలుసు, అక్కడంతా నల్లమల్ల ఫారెస్ట్. మరి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, తనకు దాని పట్ల ఉన్నటువంటి జిజ్ఞాస కావచ్చు, ప్రకృతిలోనే మమేకమవుతూ ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఫారెస్ట్ కానీ తర్వాత కొన్ని ఏరియాస్ దాదాపు 3-4 రాష్ట్రాలు వారు తిరిగి సేకరించినటువంటి సమాచారం మేరకు మరి చక్కగా ఒక 4 పుస్తకాలు తెలుగులో రచించి మనందరికి కూడా ఆ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. మనందరం కూడా వీరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే కనుమరుగవుతున్నటువంటి వారే చెప్తున్నారు, నల్లమల్ల అడవుల్లో ఇప్పుడు వారికి దగ్గరలో ఉన్నటువంటి 2000 ఔషధ మొక్కలు ఉన్నాయి. కొంతకాలం పోతే అవి కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. నిజమే, ఎందుకంటే ఫారెస్ట్లు అంతరించిపోతున్నాయి. అంటే మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్గా మనం ఫారెస్ట్లని పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అక్కడ పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఔషధ మొక్కలు కనుమరుగైపోకుండా ఈ బుక్స్ ద్వారా, ఈ విజ్ఞానం ద్వారా మన ఇళ్లలో కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెంచుకొని వాటి ప్రాపర్గా ఉపయోగించుకునే దానికి ఇవన్నీ దోహదపడతాయి. చాలా హ్యాపీ అండి. నాకు సీతారామయ్య గారు ఒక 1 వీక్ క్రితం కలిసినప్పుడే 4 బుక్స్ నాకు ఇచ్చాడు. మన దగ్గర పెరట్లో పెంచుకుంటూ కూడా ఈ బుక్స్ ద్వారా వాటిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తూ, అంటే టైం లేదు కాబట్టి ఎక్కువ టైం లేదు నాకు, కొంచెం వేరే మీటింగ్స్ షెడ్యూల్ చేసుకుని లేదా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఇంకొకసారి వీరిని పిలిపించుకొని ఈ నగరంలో ఒక మంచి వర్క్షాప్ లాగా పెట్టి చాలా హ్యూజ్ గ్యాదరింగ్ చేసి ఒక 1 డే వర్క్షాప్ లాగా పెట్టి వీరి ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చి చేయాలనేది ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన. భవిష్యత్తులో డెఫినెట్గా మీ యొక్క టైం తీసుకుంటానండి. తీసుకొని మన గుంటూరులో చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఈ మొక్కల్ని కాపాడి మొక్కల్ని పెంచి సమాజానికి ఇంకా పెద్ద ఎత్తున ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేద్దాము. తప్పకుండా మీ టైం తీసుకొని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. ఎంత బిజీ టైంలో ఉన్నా కూడా మీరు వచ్చి చక్కటి సందేశం ఇచ్చి సందేశంతో ఆకుండా మళ్ళీ ఆ తర్వాత ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా మీరు అనౌన్స్ చేసినందుకు మీకు సర్వదా కృతజ్ఞుడిని. మేమందరం మీకు మంచి పేరు రావడానికి, నగరపాలక సంస్థకు మంచి పేరు రావడానికి మేమందరం మీ వెనకే ఉంటామని నేను తెలియజేస్తూ, తర్వాత 3 రోజుల నాడు చాలా ముందర నుంచి ప్రోగ్రాం అనుకున్నా కూడా సడన్గా వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి ఎంపీ గారిని కూడా మనం ఇన్వైట్ చేద్దాము, ఆ నియోజకవర్గం అతనేను ఈ బాజీ గారు కూడా అని అంటే, అప్పుడు నేను కృష్ణదేవరాయలు గారి ఇంటికి వెళ్ళి వారిని కోరితే ఆయన వెంటనే, మరి మీకు తెలుసు పార్లమెంట్ సభ్యులంటే ఎంత బిజీగా ఉంటారు, కొన్ని వేల మంది ఆయన కోసం రోజు కలవడానికి వస్తూ ఉంటారు. అయినా కూడా ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందంగా ఉంది. మరి వారి చక్కటి సందేశాన్ని మనం ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఈరోజు రావటానికి ముఖ్య కారకులు వెంకటేశ్వర గారికి, అలాగే శ్రీనివాసులు గారికి, వేదికపై ఉన్న శైలజ గారికి, సీతారామయ్య గారికి, అలాగే జాగలముడి మురళీమోహన్ గారికి, ప్రసాద్ గారికి, కొండా వెంకటేశ్వర గారికి, లీలా కుమారి గారికి,
ప్రిన్సిపల్ గోపీచంద్ గారికి, వేదిక ముందున్న అందరికీ, పెద్దలందరికీ, అలాగే విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉందంటే ముఖ్యమైన కారణం అంకారావు గారు మా అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. దీని గురించి ఇప్పుడు మనం చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం, కానీ ఇటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవటం, దీని గురించి ఆలోచించడం ఈరోజు జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మన అందరూ కలిసామని అంటే అంకారావు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పుస్తక ఆవిష్కరణ చేయటం కానీ, ఒకటి కాదు ఒకేసారి 4 పుస్తకాలు ఆవిష్కరణ చేసి మనందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేశారు. ఆయనకి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఫారెస్ట్కి సంబంధించి దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్కి సంబంధించి, ఇంకొకటి ఏమన్నా ఔషధం గురించి, న్యాచురల్ ఔషధం గురించి. 2 టాపిక్స్ కూడా మనం చాలా తక్కువగా ఆలోచించే పరిస్థితి ఈరోజు ఉంది. ఫారెస్ట్కి సంబంధించి అయితే మనకి సంబంధం లేదు కదా, ఎక్కడ ఉంటుంది కదా, మన ముఖ్యంగా సిటీలో ఉంటామంటే ఏదో మన ఇంటి ముందు పెరట్లో 2-3 మొక్కలు వేస్తాము, దాంతోనే నడిచిపోద్ది. ఔషధాల గురించి అంటే మనం డిస్పెన్సరీ ఉంది, వెళ్తాము, వెస్ట్రన్ మెడిసిన్ తీసుకుంటాము అంతా. కానీ ఈ రెండింటికి కూడా ఈ రోజుల్లో చూస్తే చాలా ఎక్కువగా వీటిపైన, ఈ 2 టాపిక్స్ మీద మనం మాట్లాడకపోయినా కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉంది. ఉండటానికి కారణం మొదటిది ఫారెస్ట్ సంబంధించి మొన్న మీరు చూశారు కాలిఫోర్నియాలో ఎటువంటి వైల్డ్ ఫైర్ అంతా తప్పిపోయింది. వారికి దానివల్ల జరిగే నష్టం, దాని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు చాలా చోట్ల, అక్కడే కాదు. అన్ని పర్సంటేజ్ మీరు చూసుకుంటే 10 years బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే పెరుగుతూనే ఉంది. పెరగడానికి కారణం స్టేట్ గవర్నమెంట్స్కి ఏది కావాలన్నా దానికి లింక్ అది పెట్టారు. ఏమన్నా మీరు కొద్దిగా ఎక్కువగా బారో చేసుకోవాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కొద్దిగా అప్పు తీసుకురావాలన్నా మీ ఫారెస్ట్ కవర్ పెరిగిందా లేదా అనేది ఒక లింక్ పెట్టడం జరిగింది. అందుకని స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తాము. అలాగే దీనిపైన ఫారెస్ట్ పైన ఆధారపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మాచర్లు కానీ, వినుకొండ కానీ, మరి మీరు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది చూశారు? అటువైపు వెళ్తే చాలా తండాల్లో దీనిపైన ఆధారపడి